హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. టుడే అయితే ఈవినింగ్ నుంచి నేను ఏం చేస్తానన్నది, నా రొటీన్ ఎలా ఉంటుందన్నది చూపిద్దాం అనుకుంటున్నాను. ఈరోజు అయితే మంగళవారం రోజు అయితే నేను మిల్ మేకర్ టమాటా వేసి ఇంకా మసాలా కర్రీ అయితే చేశాను. బంగాళదుంప కూడా వేశాను. చక్కగా ఇలాగా గుజ్జు కర్రీ లాగా ఉండనమాట. ఇది చపాతీలోకి ఇంకా అన్నంలోకి కూడా బాగుంటుంది. అలా వండాను. అంటే కొంతమంది టిఫిన్ తింటారు కదా, సో అందుకనేసి రెండిటి కాంబినేషన్ బాగుంటుందని చెప్తున్నాను. ఇంకా దీనికి కాంబినేషన్గా రసం అయితే పెట్టాను. అంటే మసాలా కర్రీ కదా, కొంచెం స్పైసీగా ఉంటుంది నైట్ అని చెప్పేసి ఇంకా ఇలాగ రసం అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ఈరోజు మంగళవారం అయినా కూడా ఇంక ఇదిగోండి బట్టల పని అయితే చాలా ఉంది. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు. ఇంకా మా వాళ్ళ లంచ్ బాక్స్ అయితే పెట్టాను కదా మార్నింగ్, అదంతా కడిగేసి వాటర్ బాటిల్స్ అన్నీ కడిగేసి ఓ పక్కన అయితే పెట్టేశాను. ఈవినింగ్ టైం కూడా హడావిడిగా ఉంటుందన్నమాట. అంటే మా వాడు త్వరగా టైం టు టైం అనమాట, స్లీపింగ్ అనేది ఫుడ్ అనేది టైం టు టైం ఉంటుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ తనే లెగిస్తాడు పాపం, చిన్నవాడైనా. ఇంకా వర్షం వచ్చేలా ఉందని చెప్పేసి బట్టలు తీస్తాను. నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసి స్వామి దగ్గర 2 అగరత్తులు అయితే వెలిగించుకొని హారతిని అయితే ఇచ్చుకొని చక్కగా స్వామికి అయితే దండం పెట్టుకున్నాను. ఆంజనేయ స్వామికి దండం పెట్టుకున్నాను. మార్నింగ్ కూడా నేను దండం పెట్టుకున్నాను. అలాగే అంటే స్వామికి పూజ అనేది సింపుల్గా నాకు వచ్చినట్టు చేసుకుంటాను అనమాట, హడావిడి లేకుండా. ఇంకా దేవుడి భక్తి పాటలు వింటాను, వీలైతే హనుమాన్ చాలీసా కూడా చదువుకుంటాను. ఇంకా నైట్ అయితే భోంచేసి నిద్రపోయి